నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ కు 135 మందితో వచ్చిన బ్రిటిష్ ప్రధాని స్టార్మర్. మంత్రుల మధ్య ముగిసిన వివాదం. $1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్. సీఎం చంద్రబాబు నాయుడు. ఏడుపాయలలో మంజీరా ఉధృతి. వనదుర్గ ఆలయాన్ని కమ్మేసిన పొగమంచు. బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇవాళ భారతదేశానికి వచ్చారు. ఇది భారతదేశంలో ఆయన మొదటి అధికారిక పర్యటన. ఈ ఉదయంన ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కీర్ బృందం దిగింది. వారిని మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ సాదరంగా ఆహ్వానించారు. 11వ ఎస్ఐబిపి సమావేశంలోని 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఎస్ఐబిపి సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిగింది. భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారుల నియామకానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు త్వరగా గ్రౌండ్ అయ్యేలా ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోనున్నారు. తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ల మధ్య వివాదం ముగిసింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతోటి ఇద్దరి మధ్య వివాదానికి తెరపడినట్లయింది. ఎట్టకేలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. లక్ష్మణ్ బాధపడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నా, లక్ష్మణ్ కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్నా. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి నేను తప్పకుండా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే 42% రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం. నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల 84% వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దనే మాట చెప్తున్నాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు. లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉంటే మాదిగ సమాజం కూడా మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ అసంతృప్తి. చింతిస్తున్నాను అని చెప్పకుండా పొరపాటు జరిగిందని చెప్తే బాగుండేది. నన్ను కించపరిచిన విధానం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఆయన మాకు సోదర సమానులు, నేను ఆయన ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పేసి మామూలుగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారని చెప్పేసి మీకు సంబంధించి మీరు మాట్లాడడం జరిగింది. కానీ ఆయన మాత్రం నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు, ఆయన నాకు సోదర సమానులు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకవేళ మీరు బాధపడితే మాత్రం చింతిస్తున్నాను. నేను బాధపడితే చింతించాల్సినంత అవసరం ఆయనకు లేదు. ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు. మీడియా మిత్రుల సాక్ష్యం. భారతదేశంలో ఇవాళ జ్యుడిషియల్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది. ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పడితే, మీడియా సమావేశం సమక్షంలో పడితే కెమెరాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఇక ఆ మాటను నేను పొరపాట్ల మాట్లాడిన మాట అనాల్సిన పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞత గురి పెడతాను. మెదక్ ఓవైపు మంజీరా ఉధృతి, మరోవైపు దట్టమైన పొగమంచు. అప్పుడే ఉదయిస్తున్న లేలేత కిరణాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయంపై కనిపించింది ఈ దృశ్యం. వనదుర్గ ఆనకట్ట నుంచి 41,090 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయడంతో గర్భగుడి ముందు ఉన్న నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వరద తగ్గగానే ఆలయాన్ని శుభ్రపరిచి మూల విరాట్ దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
సర్పంచ్ టికెట్, జెడ్పీటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరినీ గెలిపించిన తర్వాత మీరు గిట్లా ఎవరన్నా పార్టీ మారితే తస్మాత్ జాగ్రత్త, మీ ఇంటి మీదికి డైరెక్ట్ గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. అది ఎవరన్నా కానీ నాకు అవసరం లేదు, ఎవరన్నా కానీ. ఎందుకంటే ఆ ఎంపీటీసీ టికెట్, సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు, అది ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మీరు మర్చిపోకూడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం. కేసీఆర్ గారి జెండా పవర్, అది కేసీఆర్ గారు చేయబట్టే మనందరం గెలుస్తున్నాం. కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మ తోడే చెప్తున్నా, మజాక్ ఆడతలేరు. రేపు 1000 మందిని తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు చేసి చెప్పేస్తా. ఇది కమలాపూర్ మండలికే కాదు, మొత్తం హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలలోకి ఎవరికి ఇచ్చినా కూడా చెప్తా ఉన్నాం. ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే, ఇలా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది దొంగలు ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యేనే పెట్టలే మొత్తం మంత్రుల ముంగట, అరే నువ్వు దొంగ విధంగా నా కొడుక అని చెప్పిన ఆ రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యేలనే పెట్టలేదంటే ఇక మీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ పరిస్థితి ఆలోచన. కాబట్టి మీరు ఒక్కరిదే కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కష్టం చెప్తున్నాం. మీకు ఉదాహరణ చెప్తా ఉన్నాం. నేను ఇలా ఇట్లా గెలిచిన, ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఇలా నేను ఎమ్మెల్యేగా గెలిచిన. ఇవాళ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నేను పోతాను చాలా మంది అనుకుని గెలిచినట్ట అలా అధికారం వస్తుంది. వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే కింద వార్డు మెంబర్ వరకు నాకున్న పరిచయాలు ఎవరికి లేకపోవచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా లేకపోవచ్చు, కానీ పరిచయాలు లేదు కాంగ్రెస్ పార్టీ. కానీ నన్ను ఎన్ని పోటీ చేయండి, ప్రైమ్ మినిస్టర్ అయితే నేను మేము సెంట్రల్ మినిస్టర్ చేస్తామన్నారు. లాస్ట్ కి దానికి 2 లొంగపోతే నీకు 100 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. బిడ్డ నాకు ఏదొద్దు, నన్ను కేసీఆర్ ఎమ్మెల్సీ చేసిండు, విప్ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. కేసీఆర్ కష్టకాలం నుండు కేసీఆర్ గులాబీ జెండానే మోస్తా తప్పితే మీ పార్టీకి రాజీనామా రాను. ఏ కేసులో చేసుకొని, ఎన్ని కేసులు పెడుతున్నా పెట్టుకోరి అని చెప్పిన. ఎన్ని కేసులు పెడుతున్నా పెట్టుకోరి, మీరు ఏం చేస్తారో చేసుకోరి. కానీ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చేవారికి, మీ తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ఇచ్చేవారికి నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పిన. అదే విధంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నా. ఏం చేస్తాడు ప్రశ్నించగానే రోజు కేసు. ఇప్పటిదాకా నా మీద 76 కేసులు పెట్టిండు. ఏం బీకిండు, ఏం బీకలేకపోయిండు. ఏం బీకుతాడు కేసులు పెడితే? భారత్ కు 135 మందితో వచ్చిన బ్రిటిష్ ప్రధాని స్టార్మర్. మంత్రుల మధ్య ముగిసిన వివాదం. $1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్, సీఎం చంద్రబాబు నాయుడు. ఏడుపాయలలో మంజీరా ఉధృతి, వనదుర్గ ఆలయాన్ని కమ్మేసిన పొగమంచు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.